క్రీస్తునందు ప్రేమైన టీడబ్ల్యూఆర్ ప్రేమధార టీవీ వీక్షకులకు యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు. ఈ క్రమబద్ధమైన దేవుని వాక్య అధ్యయనాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. గత పాఠంలో కొన్ని ఉపమానాలను గురించి విన్నాం. ఇక నేటి సందేశంలో మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. యుగ సమాప్తిలోని తీర్పు భయంకరం. పరలోక రాజ్య ప్రణాళికలు, పరలోక రాజ్య విధులన్నింటినో ఈ పాఠంలో వింటాం. హేరోదు యొక్క అవినీతి, మూఢత్వం, అతడి కపట నాటకం, అనైతిక ప్రవర్తనలను గురించి కూడా వింటాం. అతని పాపాన్ని బట్టి యోహాను అతన్ని గద్దించిన కారణంగా హేరోదు యోహాను యొక్క తల నరికించడాన్ని వింటాం. యేసు యోహాను గూర్చిన వార్త విన్నాడు. యేసు గలిలయ సముద్రం దాటి వెళ్ళాడు. యేసును కూడా హేరోదు గురి పెట్టాడు. అయితే ప్రభువు గడియ ఇంకా రాలేదు గనుక ప్రభువు తప్పించుకుపోతాడు. ఇక యేసు నీళ్లపై నడుచుట, ఒక పెద్ద జన సమూహానికి ఆహారం పెట్టడం మనం వింటాం. పేతురు కూడా సముద్రంపై నడవగోరాడు, కానీ అతని విశ్వాసం సవాలుకు గురైంది. ఇంకా అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇక పాఠంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, బాగున్నారా? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 51, 52 వచనాలలో ప్రభువు చెప్పిన ఉపమానం ఎంతో అర్థవంతమైనది. పరలోక రాజ్యములో చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను, పాత పదార్థములను వెలుపలికి తెచ్చే ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. శ్రోతలు, యేసు ప్రభు ఈ ఉపమానం ద్వారా గొప్ప పాఠం మనకు నేర్పుతున్నాడు. మనకు ఇంతకు ముందు తెలిసిన పాత విషయములలో కొత్త వెలుగును చూపుతాడు. నీకు జ్ఞానముంటే దాన్ని యేసు వాడుకోగలడు. మనకున్న తలాంతులను, నేర్పును యేసు ప్రభువుకు అప్పగిస్తే వాటిని ఇంకా వాటికి చేర్చబడిన మంచి వాటిని కలిపి యేసు వాడుకుంటాడు. మంచిది యేసు వినియోగం చేత ఇంకా మంచిదవుతుంది. యేసు మనకిచ్చే కొత్త వెలుగులో పాతవి కూడా మనకెంతో ఉపకరిస్తాయి. వాటితో ప్రభువును మహిమపరుస్తాము. దేవునికి స్తోత్రం. రండి శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు పాఠం మత్తయి సువార్త 14వ అధ్యాయం. గత పాఠంలో మనం కొన్ని ఉపమానాలు నేర్చుకున్నాము. సముద్రములో వేసిన వల గొప్ప ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుండి 49 వచనం వరకు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారేస్తారు. అలాగే యుగ సమాప్తి యందు జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేస్తారు. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటం ఉంటాయి. యుగ సమాప్తి అంటే యేసు ప్రభువు పరలోక రాజ్యం స్థాపించటానికి వచ్చే సమయం. నశించిన వారికి ఆ రోజున అగ్నిగుండమే గతి. యుగ సమాప్తిలో జరిగే తీర్పు భయంకరమైనది. అది అగ్నిగంధకముల తీర్పు. ఆ రోజున దేవుని తీర్పును అమలుపరచడానికి దేవదూతలు వస్తారు. సరే, ఇప్పుడు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాము. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హెరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములవుతున్నాయి అని తన సేవకులతో చెప్పాడు. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హెరోదియను ఉంచుకోవడం న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించాడు. అతడితణ్ణి చంపగోరాడు గాని జనసమూహము ఇతణ్ణి ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడ్డాడు. అయితే హెరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హెరోదును సంతోషపరిచింది గనుక ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేశాడు.
అప్పుడామె తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చే యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని అడిగింది. రాజు దుఃఖపడినా తాను చేసిన ప్రమాణము నిమిత్తము, తనతో కూడా భోజనానికి కూర్చున్న వారి నిమిత్తము ఇవ్వమని ఆజ్ఞాపించి బంట్రౌతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాడు. వాడతని తల కొట్టి పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చాడు. ఆమె తన తల్లి యొద్దకు దానిని తీసుకొని వచ్చింది. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేశారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? యోహాను శిరచ్ఛేదం మహాఘాతుక చర్య. హెరోదు తాను మాట ఇచ్చాను అనే నెపంతో యోహాను తల కొట్టించటం అతని ఉన్మాదాన్ని రుజువు చేస్తుంది. హెరోదు మూఢనమ్మకాల పుట్ట. యోహాను చనిపోయి యేసుగా వచ్చాడేమో అనుకుంటున్నాడు. దేవుని వాక్యమెరుగని వారు నాడు నేడు మూఢనమ్మకాలలో గాఢంగా పాతుకుపోయిన వారున్నారు. యేసు ప్రభువు ప్రబోధాలు, పరిచర్య అతని దృష్టికి వచ్చాయి. యోహాను చనిపోయి యేసుగా లేచాడేమో అని హెరోదు తలపోశాడు. యేసు రూపంలో ఉన్న ఈ యోహానును మళ్లీ హతమార్చాలని కుట్రాలోచన చేస్తున్నాడు హెరోదు. అతడు దుర్మార్గుడు, హంతకుడు. యోహానును నిర్దాక్షిణ్యంగా తలగొట్టించాడు. యేసుక్రీస్తును కూడా అలాగే హత్య చేయటానికి సిద్ధపడుతున్నాడు. హెరోదు మనస్సును హెరోదియ కుమార్తె తన నాట్యం చేత ప్రభావితం చేసింది. ఇతరులను సంతోషపెట్టడానికి ఎంత ఘోరానికైనా హెరోదు ఒడిగడతాడు. హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు హెరోదు. యోహాను వెళ్లి హెరోదు అవినీతిని ఖండించాడు. హెరోదు ప్రజలకు భయపడ్డాడు. యోహానును ఏమి చేయడానికి అతనికి ధైర్యం చాలలేదు. హెరోదియా అనే స్త్రీ ఫిలిప్పు భార్య. ఫిలిప్పు హెరోదు సోదరుడే. ఈ అవినీతి చర్య నీకు తగదు అని యోహాను ఖండించినందుకు హెరోదియా అతని మీద పగబట్టింది. హెరోదియా కూతురు నాట్యమాడింది. రాజు మెచ్చుకొని ఏం బహుమానం కావాలో కోరుకోమన్నాడు. తల్లి ప్రోద్బలంతో ఆ నర్తకి యోహాను తల కావాలని కోరింది. అయ్యో, ఇదెలాగా? అయినా వాగ్దానం చేశానే అంటూ యోహానుకు శిరచ్ఛేదం చేయించాడు. తాను ఆడిన మాట తప్పని రాజు అనిపించుకోవాలని మనసులో యోహానుకు అంతే కావాలని 2 ఆలోచనలతో కపట నాటకమాడాడు హెరోదు. యోహాను తలను నర్తకికి పారితోషికంగా ఇచ్చాడు హెరోదు. యోహాను శిష్యులు అతని మొండెమును మాత్రం తీసుకెళ్లి సమాధి చేశారు. బాప్తిస్మకుడైన యోహాను హెరోదు చేతిలో హతసాక్షి అయ్యాడు. ఈ వార్త యేసు విన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13 నుండి 21వ వచనం వరకు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతముగా వెళ్ళాడు. జనసమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయింది. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కోడానికి వారిని పంపివేయమని చెప్పారు. యేసు అన్నాడు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. వారన్నారు, ఇక్కడ మన వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు. అందుకాయన అన్నాడు, వాటిని నా వద్దకు తెండి, పచ్చిక మీద కూర్చోండి అని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాడు. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తారు. స్త్రీలు పిల్లలు కాక తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. శ్రోతలు వింటున్నారా? హెరోదు బారి నుండి యేసు తప్పించుకొని పోయాడు. ఎందుకనగా యేసు ఘడియ ఇంకా రాలేదు. యేసు గలిలీ సముద్రం దాటి వెళ్ళాడు.
జనం యేసు వెంట పడ్డారు. అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. ప్రభువు వారి పట్ల ఎంతో కనికరంతో నిండిపోయాడు. ప్రజలెందరో ఉన్నారు. వారికి ఆహారం కావాలి. ఏం చెయ్యాలి? శిష్యులు సలహా చెప్తున్నారు. వారిని దగ్గరే ఉన్న గ్రామానికి పంపితే సరి. వారి తిండి తిప్పలు వారే పడతారు. శిష్యులు యేసుకే సలహా చెబుతున్నారు. 5,000 మందికి ఆహారం పెట్టాల్సిందే అంటున్నాడు ప్రభు. ఈ విధంగా 5,000 మందికి ఆహారం పెట్టాడని యేసును గురించి 4 సువార్తలు చెబుతున్నాయి. అందుకే ఇది ఎంతో ముఖ్యమైన సంఘటన అని మనం గుర్తించాలి. శిష్యులన్నారు, మాకు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. యేసు శక్తినిస్తేనే కాని మనకున్న వనరులు చాలవు. మన శక్తి సామర్థ్యాలు చాలవు. యేసు లేకుండా సంఘము గాని శిష్యులు గాని ఏమీ చేయలేరు. ప్రతి అక్కరకు అది ఎంత గొప్పదైనా యేసు చాలు. ఆయనకు వేరై ఉండి ఎవరూ ఏమీ చెయ్యజాలరు. ఇది నిజం. మీ దగ్గర ఉన్నదేదో ఇటు తెండి అంటున్నాడు ప్రభువు. మన దగ్గర ఏది లేదో అది ఇవ్వటానికి ప్రభువు ఈ మాట అంటున్నాడు. ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి చిన్న రొట్టెలు. వాటిని అతడు తినేయగలడు. ప్రభువుకు తన భోజనం ఇచ్చేశాడా బాల విశ్వాసి. అందరూ పచ్చిక మీద కూర్చోండి అని ఆజ్ఞాపించాడు ప్రభు. వారిని క్రమంగా వరుసగా 50 మంది 100 మంది చొప్పున పంక్తులుగా కూర్చోబెట్టారు. ఈ సంగతి మార్కు చెప్పాడు. వారు రకరకాల రంగురంగుల దుస్తులతో వరుసగా కూర్చొని ఉంటే దూరం నుంచి చూచేవారికి ఆ కొండపై రంగురంగుల బొంత కప్పినట్లు కనిపించింది. యేసు శిష్యులకు, శిష్యులు ప్రజలకు ఈ ఆహార పదార్థాలు పంచారు. యేసుకే సలహాలివ్వడానికి తయారైన శిష్యులు ఇప్పుడు అందరికీ అన్నం వడ్డించే పరిచారకులయ్యారు. అపొస్తలులు గాని శిష్యులు సువార్తికులు ఒకరేమిటి, విశ్వాసులందరూ చేయవలసిన సేవ ఇది. పెద్ద జనసమూహాలు ఆకలిగొని ఉన్నాయి. వారికి మనం అన్నం వడ్డించాలి. వాక్యాహారం పంచిపెట్టాలి. యేసు రొట్టె విరిచాడు. శిష్యులకిచ్చి వడ్డించండి అన్నాడు. అందరూ కడుపార తిన్నారు, తృప్తి చెందారు. మిగిలిన రొట్టెలు 12 గంపల నిండా ఉన్నాయి. అంటే వారు కడుపు నిండా తిన్నారు అని అర్థం. 5,000 మంది పురుషులు, వారికి తోడు 5,000 మంది స్త్రీలు, మరో 5,000 మంది పిల్లలు అనుకున్నా అప్పటికే 15,000 మంది అవుతారు. వాక్యాహారము లేక 100,000 ప్రజలు ఆక్రందన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, పదండి, వారికి వాక్యాన్నం వడ్డించి తినిపించి వారి ఆకలి తీర్చండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి 33వ వచనం వరకు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేసేటంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లాలని ఆయన వారిని బలవంతం చేశాడు. ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయడానికి ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ దోణి దరికి దూరమవుతూ ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతూ ఉన్నది. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుస్తూ వారి వద్దకు వచ్చాడు. ఆయన సముద్రము మీద నడవటము శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని కేకలు వేశారు. వెంటనే యేసు అన్నాడు, ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకండి. పేతురన్నాడు, ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు రావటానికి నాకు సెలవియ్యి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్లడానికి నీళ్ల మీద నడిచాడు. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభూ, నన్ను రక్షించు అని కేకలు వేయసాగాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగింది. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనకు మ్రొక్కారు. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు శిష్యులను పంపించి వేశాడు.
వారు ఈ జనసమూహము నుండి వెళ్ళిపోవాలని ప్రభువు ఉద్దేశ్యం. అయితే వారు తుఫానును ఎదుర్కోవలసి వచ్చింది. తెల్లవారుజాము 3 గంటలు 6 గంటలకు మధ్య కాలంలో యేసు సముద్రం మీద నడుస్తూ శిష్యులను కలుసుకున్నాడు. 6 కిలోమీటర్ల దూరం ఆయన సముద్రం మీద నడుస్తూ వచ్చాడు. యేసుకు ప్రకృతి శక్తులపై సంపూర్ణ అధికారమున్నది. దీనివల్ల శిష్యులు విశ్వాస పాఠం నేర్చుకున్నారు. వారు మొదట యేసును చూచి భూతం అనుకున్నారు, భయపడ్డారు. యేసు నేనే, భయపడవద్దు అంటూ వారికి అభయమిచ్చాడు. గాని పేతురు ఈ అభయంతో తృప్తి పొందలేదు. ఆయన నిజంగా యేసు అవునో కాదో రుజువు కావాలని కోరాడు. పేతురు అన్నాడు, ప్రభూ, నీవే అయితే నన్ను నీళ్ల మీద నడిచి రానియ్యి. యేసు సరే రా అన్నాడు. పేతురు దోణి దిగి నీళ్ల మీద యేసు ప్రభు దగ్గరికి నడవసాగాడు. పేతురు నీళ్ల మీద నడిచిన ఈ సంఘటన మత్తయి సువార్తలోనే రాయబడి ఉంది. చరిత్ర అంతటిలో నీళ్ల మీద ఈ ఇద్దరే నడిచినవారు, పేతురు, యేసుక్రీస్తు. యేసు నీళ్ల మీద నడవగలడు, పేతురును నడిపించగలడు. గాని పేతురుకు తగిన విశ్వాసముండాలి. గాలి తుఫాను వచ్చి పేతురు విశ్వాసాన్ని సవాలు చేసింది. పేతురు గాలి తాకిడికి భయపడ్డాడు. తాను నడవడానికి తన పాదాల కింద ఉన్న నీరు అల్లకల్లోలమవుతోంది. అలలు ఉవ్వెత్తుగా లేస్తున్నాయి. మునిగిపోసాగాడు. ప్రభువు నన్ను కాపాడు అని కేకలు పెట్టాడు. యేసు పేతురు యొక్క అల్ప విశ్వాసాన్ని గద్దించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువు అల్ప విశ్వాసులను గద్దిస్తూ, మీరు ధరించుకోవడానికి బట్టలు లేవని ఎందుకు కంగారు పడతారు అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో సముద్రములో తుపాను రేగినప్పుడు శిష్యులను గద్దిస్తూ అల్ప విశ్వాసులారా అన్నాడు. రొట్టెలు లేవే అని ఆందోళన చెందుతూ ఉంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా మీకెందుకీ ఆందోళన? పేతురు అల్ప విశ్వాసమే అతణ్ణి నిలువున ముంచింది. సముద్రముపై అల్పపీడన కాదు, పేతురు అల్ప విశ్వాసానికి ఫలితంగా అతడు మునిగిపోసాగాడు. అందరూ దోణి ఎక్కగానే తుపాను అణిగింది. శిష్యులు సంభ్రమాశ్చర్యములతో నిండినవారై ఆయనను ఆరాధించారు. ప్రభూ, నీవు నిజముగా దేవుని కుమారుడవు అన్నారు వారందరూ. యేసును గురించిన అపోహలు తొలగిపోయాయి. అయితే గెన్నెసరెతు దేశస్థుల తరహా వేరు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34వ వచనం నుండి వారు అద్దరికి వెళ్లి గెన్నెసరెతు దేశానికి వచ్చారు. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానం పంపారు. రోగులనందరినీ ఆయన వద్దకు తెప్పించారు. వారు యేసును వేడుకున్నారు, వీరిని నీ వస్త్రపు చెంగును మాత్రము ముట్టనివ్వు. ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. కపెర్నహూముకు దక్షిణంగా అది పెద్ద మైదానం, పీఠభూమి. యేసు అక్కడికి వచ్చాడని విని తమ మధ్య ఉన్న రోగులనందరినీ తెచ్చి వారిని స్వస్థపరచుమని వేడుకున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక రక్తస్రావము గల రోగి యేసు వస్త్రపు చెంగును ముట్టి బాగుపడిందన్న సంగతి వారు మరచిపోలేదు. అందుకే అడుగుతున్నారు, ప్రభువా, వీరిని నీ వస్త్రపు చెంగు ముట్టడానికి అనుమతించు. యేసు స్వస్థపరచగలడు అని మాత్రమే వారికి తెలుసు. యేసు దేవుడే అని, దేవుని కుమారుడని వారింకా గ్రహించినట్లు లేదు. యేసు అసలు ఎవరో శిష్యులు కూడా రాను రాను గాఢంగా లోతుగా తెలుసుకోగలిగారు. శ్రోతలు, యేసును దినదినము ఎక్కువగా తెలుసుకుంటూ నేర్చుకుంటూనే ఉంటాము. యేసును ప్రజలు రాజుగా చేయాలనుకున్నారు. వారాయనను రాజుగా చేసేదేమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం, రాజుగా చేయడానికి వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళాడు. వారికి కడుపు నిండా అన్నం పెడతాడని ఆయన్ను రాజుగా చేతామనుకుంటున్నారు. యేసు గొప్ప అన్నదాత. ఆయన రాజైతే మనకు తిన్నంత తిండి,
అది వారి ఉత్సాహానికి హేతువు. అయినా యేసు ప్రజలెన్నుకొనే ప్రజాస్వామిక దేవుడు కాడు, రాజు కాడు. ఆయన దేవుని కుమారుడు, రాజు. 2 కీర్తన 8-9 వచనాలు ఇదే మాట అంటున్నాయి. ఆయన దేవుని రాజు. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతాల వరకు సొత్తుగా నీకిస్తాను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొడతావు. యేసు కొండమీద ప్రార్థన చేస్తుండగా క్రింద శిష్యులు సముద్ర ప్రయాణంలో తుఫానులో చిక్కుబడిపోయారు. తెల్లవారుతూ ఉండగా వేకువ చుక్కలాగా యేసు సముద్రం మీద నడుస్తూ వారికి కనిపించాడు. వారు యేసును అకస్మాత్తుగా చూచి అది భూతమని భ్రమపడ్డారు. వారు భూతాన్ని ఎన్నడూ చూచి ఉండలేదు. యేసును గుర్తుపట్టలేక ఆయన భూతమని కంగారు పడిపోయారు. నేనే అని ప్రభు వారి భయాన్ని పోగొట్టాడు. నీళ్ల మీద నడిపించమని పేతురెందుకడిగాడు? యేసులాగా తాను నీళ్ల మీద నడవాలని ఆశించాడా? పేతురు అడగటంలో తప్పేమీ లేదు. గొప్పవాటిని అడుగు, అడిగిన వాటిని పొందు. నీళ్ల మీద నన్ను నడిపించు అని పేతురు అడిగినందుకు యేసు కోప్పడ్డాడా? లేదు. ఆయన పేతురు కోరిక తీర్చాడు. నీళ్ల మీద ఎందుకు నడుస్తానంటున్నాడు పేతురు? యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ల మీద నడవసాగాడు. ప్రజలు తనను చూచి పేతురు అద్భుతం చేశాడని మెచ్చుకోటానికా? కాదు. యేసు దగ్గరికి వెళ్ళాలి. అతని గమ్యం యేసు. అతని దృష్టి యేసు మీద ఉంది, తన గమ్యం మీద ఉంది. అది అలా ఉన్నంతసేపు అతడు నీళ్ల మీద నడిచాడు. అతని దృష్టి యేసు నుండి తొలగింది. వెంటనే మునిగిపోసాగాడు. మునిగిపోతూ పేతురు దీర్ఘ ప్రార్థన చెయ్యలేదు. ప్రభువా, నన్ను రక్షించు అని 3 మాటల ప్రార్థన చేశాడు. అది అసలైన ప్రార్థన. హృదయపు అట్టడుగు నుండి వచ్చిన ఆక్రందనే అసలైన ప్రార్థన. యేసు నుండి మన దృష్టి అటూ ఇటూ మరలకూడదు. యేసు వైపు లక్ష్యముంచండి. పందెమును ఓపికతో పరిగెత్తండి. ఆయనే మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న పాఠం మీకెంతో సంతోషం కలిగించిందని నమ్ముతున్నాం. యేసు రోగులను స్వస్థపరచగలడని మాత్రమే శిష్యులు ఆయనను ఎరిగి ఉన్నారు. ఆయన ఎవరై ఉన్నాడో వారికి ఇంకా అర్థం కాలేదు. యేసు యొక్క దైవత్వం ఈ పాఠంలో ఎంతో స్పష్టంగా, అద్భుతంగా వివరించబడింది. 2వ కీర్తనలో యేసు యొక్క రాజరికం, ఘనతలను గురించి చెప్తూ ఉంది. యేసు జన సమూహాలకు ఆహారం పెట్టమని చెప్పినప్పుడు శిష్యులకు ఆ పని ఎలా చేయాలో అర్థం కాలేదు. కానీ ప్రభువు వారు చేయలేనిది తాను వారికి చేయగలిగింది వారు తెలుసుకోవాలని 5,000 మందికి ఆహారం పెట్టాడని విన్నాం. ప్రభువు నీటిపై నడిచి వచ్చినప్పుడు పేతురు కూడా ప్రభువుతో పాటు నడవగోరాడు. కానీ అల్ప విశ్వాసంతో మునిగిపోయాడు. హృదయ అట్టడుగు నుండి ఎలుగెత్తి ప్రభువును పిలిచాడు. ప్రభువు ఇదే సువార్తలో అల్ప విశ్వాసంను గద్దించిన సందర్భాలు ఎన్నింటినో చూస్తాం. విశ్వాసంలో అభివృద్ధి చెందడం స్వంత ఘనతకు లేక లాభానికి కాక ప్రభువును సమీపించడానికేనని ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఈ వాక్య సత్యాలు మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.